మనం క్యారెట్లో నుంచి జ్యూస్ తీసేసాం కదా, అప్పుడు మిగిలిన పిప్పి ప్లస్ నేను దానిలోకి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఆ జ్యూస్ వేసిన దాంట్లోనే వేయడం వల్ల ఇది ఈ కలర్లో కనిపిస్తుంది మీకు. దీన్ని ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ కొబ్బరిని, పచ్చి కొబ్బరిని ఇలా ఉంటే కొంచెం పలుకులుగా బాగుంటుంది ఈ స్వీట్. సో ఇలా చేశాను. ఇవి రెండు కలిపి మనకి 1.5 కప్ అవుతాయి. సో నేను అందుకని 1 కప్పు బెల్లం తీసుకున్న దానికి. అలాగే ఇలాచి, అంతేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఎనఫ్ మనకి ఈ స్వీట్ చేయడానికి. సో రెడీ. ఎప్పుడైనా స్వీట్ రెసిపీస్ చేయాలంటే మనకి మందపాటి కడాయి అనేది అవసరం అవుతుందండి. సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇందులో మనకి ఈ కడాయి వేడైన తర్వాత ఒక 4 స్పూన్స్ ఘీ వేసుకుందాము. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. ఇప్పుడు మనం ఇందులో క్యారెట్, కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుదాము. పచ్చివాసన పోయేదాకా వేగించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో డైరెక్ట్గా బెల్లం వేసేస్తే మనకి ఇక వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగి అదే ముద్దకు వస్తుందండి. బాగా ముద్దలా కావాలంటే లడ్డులాగా చేసుకోవచ్చు, లేదంటే మనం కేక్స్లా కూడా చేసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు ఇదైతే వేగుతూ ఉంది. ఒక 2 మినిట్స్ వేగించి బెల్లం వేసాను. వేగిపోయిందండి. ఇందులో నేను బెల్లం వేసేస్తున్నాను. మంచిగా మిక్స్ అయ్యేలా కలిపితే ఇందులో నుంచి వాటర్ ఫామ్ అవుతుంది. అదే బెల్లం మెల్ట్ అవుతూ ఉంది. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీనిలో. ఎందుకంటే వాటర్ ఇలా ఫామ్ అయ్యాయి కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కలుపుతూ ఉండాలి. అవి ఎగిరిపోయాక మనం ప్లేట్కి ఘీ రాసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసేది ఇదంతా. స్వీట్ చాలా బాగుంటుందండి. దీంతో ఈ ఒక్క దాంతో మనం చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చు స్వీట్స్లో. ఇది మనం కజ్జికాయలాగా ఒత్తుకుని దానిలో మనం పూర్ణంలా పెట్టుకోవచ్చు, లేదంటే మోమోస్ చేస్తాం కదా, ఆ విధంగా మోమోస్ లాగా ట్రై చేయొచ్చు. స్వీట్లా పోట్లీలు అని చేస్తారు, మీకు తెలుసో లేదు. చిన్న చిన్న చపాతీలు చేసి దానిలో పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, మూటలాగా కట్టేసి వాటిని మూటలాగా. సో అలాగా చేయొచ్చు. లేదంటే మనకి వీటిని కోవాలో స్టఫ్ చేసుకొని కోవా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ చేసుకుంటారండి దీంతో. ఇంత టేస్టీగా ఉంటుందంటే ఇది అసలు మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ దీన్ని తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది రెడీ అయిపోయిందండి. దగ్గర పడిపోయింది. మరీ దగ్గరగా అయిపోతే కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇంత మాత్రం ఉంటే చాలు. దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. ఫైనల్గా బౌల్లోకి షిఫ్ట్ చేసే ముందు మనం ఇంకొక స్పూన్ ఘీని యాడ్ చేసుకుందాం. అలాగే ఇలాచి మిక్స్ చేసేసి ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. చూసారా, ఇలాగా రెడీ అయిపోయింది. ఇంకా తీసేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసి. మన స్వీట్ రెడీ అయిపోయింది. దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసి గార్నిష్ చేసుకుందాము. కేక్స్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే ఒక 10 days దాకా నిల్వ ఉంటుంది. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇది తినడం. సో ట్రై చేయండి, చాలా హెల్దీ ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తా. బాయ్. క్యారెట్ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి. నేను లడ్డూల్లో చుట్టేసాను. ఇది కొంచెం వేడి మీద చుట్టుకోవాలండి. కేక్లో రావాలనుకుంటే మీరు కాసేపు ఆరనివ్వాలి. బాగా చల్లారితే కానీ నెక్స్ట్ డే గట్టిగా కేకుల్లాగా వచ్చేస్తాయి.
ప్రజెంట్ వేడి మీద నేను లడ్డూలు చుట్టేసుకున్నాను. మా వాళ్ళకి లడ్డూలు అంటే ఇష్టం. సో ఇలా చేశాను. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. హెల్దీ ఫుడ్ కదా, ఎవరికైనా చాలా మంచిది ఇది. పెద్దవాళ్ళకే కాదు, చిన్నవాళ్ళకి అందరికీ. సో మీరు కూడా ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉన్నాయి కదా.